చూడగానే అర్థమైంది కదా, పూర్ణం విత్ నెయ్యి చాలా బాగుంటుంది. అమ్మ చేసిన భక్షాలు అనమాట. ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి కావాల్సిన ప్రొసీజర్ అదంతా చూపిస్తున్నాను. పేన్ రవ్వ, పూర్ణము అమ్మ చేసింది చూపిస్తున్నాను. వేడిగా ప్లేట్లో ఇలా అవ్వగానే వేసుకొని నెయ్యి వేసుకొని తింటే, అందులో అమ్మ చేసిన నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అనమాట. పూస నెయ్యి అంటారు కదా, వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. నేనైతే ఫుల్గా తినేసాను. అండ్ అలానే అమ్మ గులాబ్ జాములు కూడా చేసిందనమాట. ఆ గులాబ్ జాముల ప్రొసీజర్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి చక్కెర ఉంటుంది కదా, అంతా కరిగిన తర్వాత వాటిలో కొంత డస్ట్ కూడా ఉంటాయి కదా, నలుకుల్లాగా, అవన్నిటిని నీట్గా మా అక్క వడపోస్తుంది అనమాట. అమ్మ చేసింది గులాబ్ జాము విత్ నెయ్యి ప్లస్ ఆయిల్ వేసి చేశారు. గులాబ్ జాములు చాలా బాగున్నాయి, టేస్టీగా ఎంత బాగున్నాయంటే ఇట్లా నోట్లో వేసుకుంటే కరుగుతాయి అంటారు కదా, ఆ రేంజ్లో ఉన్నాయి. నేనైతే ఫుల్గా తిన్నాను. మీకు ఎంతమందికి గులాబ్ జాములు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ అమ్మ చేసిన వంటలే అనమాట. స్వీట్ ఈరోజు చూపిస్తున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగా చేసింది అనమాట. గులాబ్ జామ్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు పూర్ణం బూరెలు చేసింది అనమాట. అవి చూపిస్తున్నాను చూసారా. దాంట్లో పూస నెయ్యి అన్నాను, ఆ పక్కన ఎంత బాగుందో. దాంట్లో నెయ్యి వేసుకొని తింటే యమ్మీ అసలు. ఎంతమందికి పూర్ణం బూరెలు ఇష్టం, భక్షాలు ఇష్టం, గులాబ్ జాములు ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొక రోజు కజ్జికాయలు చేసింది, చాలా బాగా కుదిరాయి, బాగా తినేసాను. అండ్ తర్వాత నాకు సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ టు మై ఛానల్. ఇవన్నీ అమ్మ చేసిన వంటలే. నేను ఇంట్లో ఉన్నప్పుడు స్వీట్, హాట్ ఇవన్నీ చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఫుల్ లెంత్ వీడియో పెట్టాలని చెప్పేసి గుర్తుకు కూడా ఉంటుందని చెప్తున్నాను. అంత నెయ్యి కూడా అమ్మ హోమ్ మేడే. ఇంకా పల్లి పట్టి చేసింది, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, నెయ్యితోనే చేసింది అనమాట. పల్లి పట్టి, నెయ్యి, బెల్లం, పల్లీలు చాలా బాగున్నాయి. ఎంత చూసారా, చక్క ఇట్లా వచ్చేసింది ఆ ప్లేట్లో. కింద నెయ్యి పూసేసి తీస్తే అసలు మొత్తం చూపించా అని చెప్తుంది మా అమ్మ. నేను వీడియోలు తీస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, చాలా బాగుంటాయి అన్నమాట. ఎంత బాగున్నాయంటే స్వీట్స్ అన్నీ, చాలా డేస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. రోజు తినలేం కదా, కానీ వెళ్ళినప్పుడు మాత్రం అమ్మ చాలా బాగా వంటలు చేస్తారు. లైక్ చేయండి.